దొంగ కొంగ. పూర్వం ఒక అడవిలో చంపకం అనే కొంగ ఉండేది. ఈ ముసలిది అయిపోవటం వల్ల ఇతర కొంగల్లాగా వేటాడి ఆహారం సంపాదించడం కష్టంగా అనిపించి అందుకు ఒక ఉపాయం ఆలోచించింది. బదరికా వనంలో కాసారం అనే సరస్సు ఉండేది. అక్కడ మంచి చేపలు ఉన్నాయని ఆ కొంగ తెలుసుకుంది. ఆ కొంగ వెంటనే ఎగిరి వెళ్ళి ఆ సరస్సులో మకాం పెట్టింది. ఒంటికాలి మీద నిల్చుని జపం చెయ్యసాగింది. సరస్సులోని చేపలు కొంగ చుట్టూ చేరాయి. అయినా కొంగ వాటిని చంపి తినలేదు. అది చూసి చేపలు ఆశ్చర్యపోయి, కొంగ, నీకు ఏమిటి ఆహారం? పైగా నీకు అందుబాటులోకి వచ్చినా మమ్మల్ని తినవేంటి అంటూ అమాయకంగా అడిగాయి. అప్పుడు ఆ కొంగ, ఓ నా చేప మిత్రులారా, నేను గంగానది ఒడ్డునున్న మర్రి చెట్టు మీద కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆ చెట్టు క్రింద ఓ యోగి తన శిష్యులకు ధర్మాన్ని చెబుతూ సకల ప్రాణుల యందు దయతో ఉంటే కానీ మోక్షం లభించదని చెప్పాడు. అది విన్న నేను ఇక నుంచి మీలాంటి జీవులను చంపి తినకూడదని నిర్ణయించుకున్నాను అంటూ కొంగ చెప్పింది. కొంగ చెప్పిన మాటలకు చేపలు సంతోషించాయి. కొద్ది రోజుల్లోనే చేపలు కొంగ మంచి మిత్రులయ్యాయి. ఒకరోజు ఉదయం చేపలు నీటిపైకి వచ్చేసరికి కొంగ ఏడుస్తూ కనిపించింది. మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగాయి చేపలు. ఏం చెప్పరు మిత్రులారా, ఇప్పుడే చేపలు పట్టేవాళ్ళు ఇటువైపు వచ్చారు. వాళ్ళు ఈ సరస్సులో చాలా చేపలు ఉంటాయి. త్వరలో వచ్చి ఈ నీళ్ళన్నీ తోడేసి చేపలు పట్టుకుందాం అని అనుకోవటం విన్నాను అని బాధగా చెప్పింది కొంగ. కొంగ మాటలకు చేపలు భయంతో బిక్క చచ్చిపోయాయి. ఇప్పుడెలా అని చేపలు మనసులో భయపడసాగాయి. కొద్ది రోజుల్లోనే మనం మంచి మిత్రులం అయ్యాం. త్వరలో మీరంతా చేపల వాళ్ళ చేతికి దొరికి మరణిస్తారని తలుచుకుంటేనే నా మనసు ఏదోలా అయిపోతుంది అంటూ కొంగ దొంగ కన్నీరు కార్చింది. కొంగ మాటలకి చేపలన్నీ మరింత బెదిరిపోయి ఏడ్చాయి. కొంగ మిత్రమా, మమ్మల్ని ఈ ఆపద నుండి నువ్వే కాపాడాలి అంది ఓ చేప. అయ్యో నేనా? నేను ముసలి కొంగను, మిమ్మల్ని ఎలా రక్షిస్తాను? అయినా ప్రయత్నిస్తాను. ఇక్కడికి దగ్గరలో ఉన్న కొండలలో నాకు తెలిసిన సరస్సు ఉంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీలో ఇద్దరిద్దరు చొప్పున ముక్కుతో పట్టుకెళ్ళి ఆ సరస్సులో వదిలేసి వస్తాను అన్నది కొంగ. చేపలన్నీ ఆనందంగా తలలూపాయి. ఆ రోజు నుంచి కొంగ ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు చేపల్ని ముక్కుకు కరుచుకొని వెళ్ళి కొంతసేపటి తర్వాత ఖాళీ నోటితో తిరిగి వచ్చేది. ఇలా కొంగ చేపలను కొండ మీదకి తీసుకువెళ్ళి తినేసేది. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. చెరువులో చేపలు సగం పైగా ఖాళీ అయ్యాయి. అదే సరస్సులో జంత్రుడు అనే ఎండ్రకాయ ఉండేది. దానికి కొంగ చేపలకు చేస్తున్నది మేలు కాదు కీడు అన్న అనుమానం వచ్చింది. ఆ విషయం చేపలకు చెప్పి మరునాడు తను కూడా వెళతానంది. అవి సరే అన్నాయి. ఒకరోజు కొంగ మిత్రమా, ఈరోజు నా వంతు, నన్ను తీసుకెళ్ళు అన్నది. ఆహా, రోజు ఈ చేపను తిని నా నోరు చప్పబడిపోయింది. ఈరోజు ఈ ఎండ్రకాయతో విందు భోజనం చేసుకుంటాను అనుకుని సరే అంది కొంగ. ఎండ్రకాయను నోట కరుచుకుపోయింది కొంగ. కొంగ మిత్రమా, నన్ను ముక్కును కరుచుకుంటే నా కొండె నీ కళ్ళలో దిగబడే ప్రమాదం ఉంది. అందుకని నీ మెడను కరిచి పట్టుకుంటాను అన్నది ఎండ్రకాయ. కొంగ ఇది ఒకందుకు మంచిదే అనుకుని సరే అన్నది. ఎండ్రకాయ కొంగ మెడని పట్టుకున్నాక కొంగ ఆకాశంలోకి ఎగిరింది. కొంత దూరం ప్రయాణం చేశాక ఎండ్రకాయ క్రిందకు చూసింది. అప్పుడు కొంగ కొండల మధ్య ఎగురుతుంది. అప్పుడు ఎండ్రకాయ, నిజమే, ఇది దొంగ కొంగ. ఈ రాళ్ళు రప్పలలో నీటి చుక్క కూడా ఉండదు. దీనికి తగిన శాస్త్ర చేయాల్సిందే అనుకుని కొంగ మెడను కొరికేసింది. కొంగ ప్రాణాలు వదులుతూ నేల మీద పడిపోయింది. అమాయకులను తెలివైన వాళ్ళు ఎలా మోసం చేస్తారో చివరికి వాళ్ళకి ఏ గతి పడుతుందో ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది.
మోసం దుర్మార్గం ఎక్కువ కాలం సాగవు. అవి బయటపడ్డప్పుడు ఆ తప్పుకు తగ్గ మూల్యం చెల్లించాల్సిందే అన్నది ఈ కథలో నీతి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.